దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాట, ఇదంతయు ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన మాట నెరవేరునట్లు జరిగాను. ఇదంతయు ఏదైనా కానీ జరిగిందంతా, లేకపోతే మన జీవితంలో జరగబోయేదంతా ముందుగా లిఖించబడింది, ముందుగా ప్రస్తావించబడింది. మన జీవితంలో ముందుగా జరిగేది దేవుని మనసులో ముందుగా నెరవేరేది ముందుగా కనిపిస్తుంది. అనగా మన రేపు ఆయనకి నిన్నటి లాంటిది. అవర్ టుమారో ఈజ్ లైక్ అవర్ ఎస్టర్డే టు గాడ్. అనగా మనకు రేపు అనే దాని గురించి ఆలోచన ఉందేమో, కానీ రేపు అనేటువంటి భయము ఆందోళన లేని దేవుడు. ఎందుకంటే రేపటిని కూడా లేదా ఎల్లుండిని కూడా మన భవిష్యత్తును కూడా నిన్నే చూసినటువంటి దేవుడు. నీ భవిష్యత్తును లేకపోతే నీ రాబోయే దినాల్ని ముందుగానే దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం, ప్రవక్త చెప్పిన మాట నెరవేరింది, యెషయా చెప్పిన మాట నెరవేరింది. ఇంకా కొద్దిగా ముందుగా ఆలోచిస్తే, లేకపోతే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1 హోషియా చెప్పినట్టు మాట నెరవేరింది, 2వది ఇర్మియా చెప్పిన మాట నెరవేరింది, కొంతమంది ప్రవక్తలు చెప్పిన మాట ప్రవక్త మాట అంటే ప్రభువు మాట. ప్రభు మాట నెరవేరుతుంది, ప్రభు దాసుల మాట నెరవేరుతుంది. తన దాసుల మాటను ఆయన రుజువు చేస్తాడు, వారి మాటలను ఆయన రూఢిపరుస్తాడని లేఖనంలో రాయబడింది. అట్టి ప్రభువు యొక్క మాటలను ప్రభు దాసుల ద్వారా పొందుకోవడానికి ప్రభు మనకు సాయం చేయనుగా.